హాయ్ పేరెంట్స్, డైరియా అండ్ వామిటింగ్స్ ఈ 5 డిహైడ్రేషన్ సైన్స్ మిస్ అవ్వకండి. డైరియాలో మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ డిహైడ్రేషన్ సైన్స్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. సో అవి గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద ఎమర్జెన్సీ సైన్స్ వెన్ టు రష్ టు ద హాస్పిటల్? ఫస్ట్ థింగ్, బేబీ ఐస్ అనేవి డ్రై అయిపోవటము, అంటే ఏడ్చినా కంటిన్యూస్ వాటర్ రాకపోవడము, అండ్ ఆల్సో లిప్స్ అండ్ మౌత్ డ్రై అయిపోయి లోపలంతా స్టిక్కీ కావటము, దాంతో పాటు ఐస్ లోపలికి వెళ్ళిపోవటము, ఇంకా స్మాల్ బేబీస్ లో తలపైన సాఫ్ట్ స్పాట్ లోపలికి, అండ్ ఆల్సో యూరిన్ తక్కువ వెళ్ళడం, యూరిన్ ఒక 6 to 8 hours నుంచి యూరినే లేదు, అసలు డైపర్స్ అంతా ఇంకా డ్రై గానే ఉన్నాయి, అండ్ ఆల్సో లెథార్జిక్ గా ఉండడం, అంటే యూజువల్ కన్నా కొంచెం డల్ గా ఉండడం, ఇలాంటివి ఉంటే వెంటనే రష్ టు ద హాస్పిటల్. సో ఈ సైన్స్ ఏం లేవంటే నథింగ్ టు వరీ, ఇంట్లోనే హోమ్ మేనేజ్మెంట్ చేయాలి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు కరెక్ట్ డిహైడ్రేషన్. సో దానికి మెయిన్ థింగ్ ఓఆర్ఎస్. లైక్ ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ ద లూజ్ మోషన్ అండ్ వామిటింగ్ ఇమీడియట్ గా ఓఆర్ఎస్ రీప్లేస్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా స్మాల్ బేబీస్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తూ ఉండాలి ఆఫ్టర్ ఎవ్రీ లూజ్ మోషన్ అండ్ వామిటింగ్, సో దట్ ఈ డిహైడ్రేషన్ ఇంకా వర్సన్ అవ్వకుండా బేబీ యాక్టివ్ గా ఉంటుంది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఓరల్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి కదా అని జ్యూసెస్ సోడాస్ మాత్రం అస్సలు ఇవ్వద్దు, బికాస్ ఎక్సెసివ్ షుగర్ వల్ల ఈ డైరియా ఇంకా వర్సన్ అవుతూ ఉంటుంది. వన్ మోర్ మెథ్, ఆల్రెడీ వామిటింగ్స్ అయ్యాయి, లూజ్ మోషన్స్ ఉన్నాయి, ఫుడ్ ఇస్తే ఇంకా ఎక్కువ అవుతుందని. బట్ ట్రూత్ ఏంటంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ ఫీడ్స్ ఇవ్వడం వల్ల బేబీ గట్ హెల్త్ ఇంకా బాగుంటుంది అండ్ ఆల్సో రికవరీకి హెల్ప్ చేస్తుంది. So save this and comment ORS for the homemade ORS recipe and also share to all the parents.